హలో ఫ్రెండ్స్, కంటిన్యూస్ వర్షాలు పడినాయి కదా. సో వర్షాల తర్వాత వచ్చాం ఫామ్కి. పచ్చగా అయితే తయారైంది, వాటితో పాటు తయారైనవి కాంపిటీషన్తో. అండ్ కొంచెం పురుగు కూడా అక్కడక్కడ కనపడుతుందండి. ఓకే, ఇవాళ ఏం దొరుకుతాయో చూసి హార్వెస్ట్ చేసేసి అప్డేట్ ఇస్తాను. ఓకే, నమస్తే, నేను మాధవి, వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. హార్వెస్ట్ చేసుకున్నాక రోజు కాఫీ తాగుతాము, ఇన్స్టెంట్ కాఫీ తాగుతాము. ఓకే, సో ఇవాళ ఫిల్టర్ కాఫీ తాగుదాం. అది కూడా ఏంటంటే మద్రాస్ ఫిల్టర్ కాఫీ అండి. ముందుగా మనం డికాషన్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ లోపల హార్వెస్ట్ చేసేసే టైంకి అది రెడీగా ఉంటుంది. పాలు కలిపేసుకుని మనం మద్రాస్ ఫిల్టర్ కాఫీ తాగుదాం. ఓకే, చాలా మంచి అరోమా ఉందండి. ఇది అవుట్లెట్స్ కూడా మాకు వైజాగ్లో ఉన్నాయి, తాగాను నేను. మంచి అరోమా వస్తుందండి. ఇది 60-40 బ్లెండ్ ఆఫ్ కాఫీ అండ్ చికోరీ అండ్ హై క్వాలిటీ ఆఫ్ అరబికా అండ్ రోబస్టా యూజ్ టు మేక్ దిస్ బ్లెండ్ అన్నమాట. వైజాగ్లో కూడా మాకు అవుట్లెట్స్ ఉన్నాయి. నేను పర్సనల్గా తాగాను మద్రాస్ ఫిల్టర్ కాఫీని, చాలా బాగుంటుంది. ఓకే, సో 3 స్పూన్స్ మా అందరికీ సరిపోవా, ఇంకో స్పూన్ వేసుకుందాం. ఓకే, ఈ డికాషన్ ఫిల్టర్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, మద్రాస్ ఫిల్టర్ కాఫీ పౌడర్ ఇప్పుడు మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉందండి. అమెజాన్లో దొరుకుతుంది అండ్ ఆల్సో వాళ్ళ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. ఈ కాఫీ బీన్స్ కూర్గ్ ఎస్టేట్స్ నుంచి సోర్స్ చేయబడినవండి. అండ్ ఇంకా ఒకవేళ మీకు కావాలంటే కస్టమైజ్డ్ బ్లెండ్స్ అంటే 80-20 కానీ, లేకపోతే ప్యూర్ కాఫీ కానీ, లేకపోతే కాఫీ బీన్స్ కేవ్స్కి కావాలన్నా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయగలరు. అండ్ దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఈజ్ ద లార్జెస్ట్ సెల్లర్ ఆఫ్ కాఫీ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండి, విత్ అరౌండ్ 30 అవుట్లెట్స్. ఓకే, సో బయట మనం చూస్తూ ఉంటాము ఈ అవుట్లెట్స్, ఎంజాయ్ కూడా చేస్తూ ఉంటాం. మనం ఇంట్లో కూడా ఇప్పుడు ఆ ఫ్లేవర్ని, ఆ అరోమాని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఈ డికాషన్ కిందకి దిగే లోపల మనం మిగిలిన హార్వెస్ట్ చేసేద్దాం. ఓకే, స్టార్ ఫ్రూట్స్ చెట్టు బాగా ఎదిగిపోయి కొమ్మలు కింద వరకు వచ్చేసేయండి. నేను చూసాను కాయలు స్టార్ట్ అవటం, లైక్ పూత ఉండేది. దేవుడు అబ్జర్వ్ చేయక ఇప్పుడే అది కొట్టేసేటప్పటికి కాయలన్నీ రాలిపోయినాయి అన్నమాట. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఒక్క దెబ్బ వేసేటప్పటికి మొత్తం అంతా రాలిపోయినాయా. బాగా పండే వరకు ఉండేవండి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. అయ్యో, ఇక్కడ చూడు నిశాంత్, కనపడుతుందా నీకు ఎన్ని కాయలు? మొత్తం ఒక దెబ్బకి మొత్తం పడిపోయినాయి. వర్షాలు ఒకటి పడినాయి కదండి, చాలా బాగా ఎదిగినాయి. ఎన్ని కాయలు కాసినాయో. లాస్ట్ సీజన్ కన్నా ఎండాకాలంలో కాసింది ఇది మనకి, మార్చ్ ఏప్రిల్లో. మళ్ళీ ఇప్పుడు ఇది రెండో కాపు. అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. అయ్యో, అది ఇంకా కిందకి ఉంది, ఒక కొమ్మ కిందంతా రాలిపోయినాయి. ఫుల్గా తయారయ్యే వరకు అయితే బాగున్నాం. ఈ కాయలు పులుపు లేవని చెప్పాను కదండి, పచ్చివైనా బాగున్నాయి. ఎవరో కామెంట్స్లో రాశారు ఇందులో తీపి వెరైటీ కూడా ఉంటుందంట. సో మేబీ ఇవి పులుపు లేని వెరైటీ ఏమోనండి అన్నారు. ఆల్రెడీ రాలిపోతున్నాయండి పండువి. ఓకే, సో తయారైపోయినాయి. మేము ఇంకా టైం ఉందన్నట్టు వదిలేసాము అండ్ అబ్జర్వ్ కూడా చేయలేదు. ఇదిగో కలర్ వచ్చి పడిపోయినాయి ఇవన్నీ.
ఓకే, సో ఇప్పుడు కొయ్యినా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇవన్నీ కలర్ వచ్చేసినాయి చూడండి, ఇవి కలర్ వచ్చినాయి. అండి పట్టుకుంటే రాలిపోతున్నాయి. సో పెద్ద పెద్ద కాయలన్నీ కోసేద్దాం. ఇవి మరి చిలకలు అవి తినవో ఏమో, కొట్టినట్టు ఎక్కడా లేవు, రాలిపోయినాయి తప్పితే. పెద్ద కోద్దాం, కలర్ వచ్చినాయి. అదిగో సాకి, ఇవేంటో తెలుసా నీకు? నువ్వు చూడలేదు, చూడు కాయలు. కాయలు కొద్దాం మనం. ఇవి వీటితో ఏదన్నా తయారు చేసుకోవచ్చు రెసిపీ, అప్పటికప్పుడు చేసుకునే పచ్చడిలో. దీంతో రెసిపీస్ ఏమన్నా ఉంటే కామెంట్స్లో రాయండి. వీటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇమీడియట్గా తినటం కన్నా కొన్ని రోజులు వీటిని ఎంజాయ్ చేసేటట్టు ఏమన్నా రెసిపీస్ ఉంటే చెప్పండి. నాకైతే కొయ్యబుద్ధి అవ్వట్లేదు, ఇవి సరిపోతాయి. ఇదిగోండి ఇన్ని, ఇంకా ఉన్నాయి కానీ చూద్దాం, నెక్స్ట్ వీక్ వరకు కూడా ఉంటాయి కదా, ఎన్ని ఉంటాయి అన్నీ. ఓకే, బాగా వచ్చినాయండి. అండ్ ఇది కొంచెం సర్ప్రైజ్, నేను ఇన్ని ఉంటాయి అని అనుకోలేదు. అండ్ ఇంకా టైం పడుతుంది తయారవటానికి, బయట అంతా పోతుంది, లోపల చూడలేదు నేను కూడా. ఇవన్నీ ఫుల్గా అటు వెళ్ళటానికి దారి లేకుండా బ్లాక్ అయిపోయినాయి అన్నమాట. ఓకే, సో ఇది అయితే సర్ప్రైజ్, ఈ వారం మంచి సర్ప్రైజ్ ఇది. కాకరకాయలు కూడా ఉన్నాయి, కోద్దాం. లాస్ట్ టైం మీకు చెప్పాను కదా, ఈ పాకేసి పైకి ఎక్కించడం వద్దు, పురుగు కూడా పట్టేసింది వర్షాలకి. ఇక్కడ ఉండాలి, లాస్ట్ వీక్ చూసాము. ఇవి చిన్న కాయలు, చిన్న కాయలు కూడా వేసాము విత్తనం. మన టెర్రస్ మీద వేసాము చూసారా, ఆ వెరైటీ. ఇదిగోండి చిన్న కాయలు, ఇవి చిన్న సైజు, మన పొడవు కాయలు వెరైటీ కాదు. కోసే లక్ష్మి, ఇప్పుడు ఎక్కడ ఉందమ్మా? నాకు కనపడలా ఇంకా. ఓకే, కొంచెం వచ్చినాయి కాకరకాయలు. పొట్లకాయలు కోసేద్దాం. ఈసారి కొంచెం పెరిగినాయండి, మొన్న కోసినవి చాలా లేతవి, ఇలాగా తాలింపు వేయంగానే అలాగ బుడికిపోయినాయి అసలు. ఇవి చక్కగా తయారైనవి, ఇది కరెక్ట్ సైజ్ మాట. ఇవి బటర్నట్ స్క్వాష్లు, అవి స్క్వాష్లు ఇవి మొన్న పైకి పెట్టాము, ఇది అందలేదు కదా. సో ఈ వారం ఇవి కూడా ఎక్కిస్తే మళ్ళీ వారానికి ఇవి కొట్టుకుంటాయి ప్లేస్ కోసం. అటువైపు ఉందేమో పందిర్లో, ఇక్కడ ఇంకో చిన్నది.
ఓకే. సో పొట్లకాయలు కూడా చాలా బాగా వచ్చినాయండి. ఇక్కడ చూసారు కదా, హాఫ్ ఈటెన్ ఫిగ్స్ వదిలేస్తాను, అవే తింటాయి. ఓకే. ఒక బీరకాయ, మామిడికాయలు కూడా కోద్దామండి పప్పులోకే. పెద్ద కాయలు కోస్తున్నాను నేను. ఇంకా అటువైపు ఉన్నాయి కొన్ని, అనుకో అది రాలిపోయింది. ఇది కూడా ఓకే. సో మామిడికాయలు కూడా కోసాము. ఇది పెద్ద కొమ్మ అండి, ఇక్కడికి ఇరిగిపోయింది చూసారా, మొత్తం అంతా ఎలా వడిలిపోయిందో, కొమ్మంతా వడిలిపోయింది. ములక్కాయలు మొన్నటికన్నా పెరిగినాయి కొంచెం. ఓకే. ఇంకా మిగిలిన కూడా కోద్దాం. దీని పేరేంటో అంటే సీడ్స్ పెట్టినప్పుడు చూసుకున్నాను, కానీ ఇక్కడ మరి లాంగ్ వంకాయ అండి, ఇంకా పెరుగుతుంది, బట్ కోసేసాను. ఓకే, వీటికి సపోర్ట్ ఇవ్వాలి, ఇద్దాము. ఓకే, ఆకుకూరలు కోద్దాం. చూడండి ఎంత పొడుగుందో, లేతగా కూడా ఉంది. లిల్లీ పూలు చూడండి ఎంత బాగున్నాయో, మంచి వాసన కూడా వస్తుంది. గోంగూర కోద్దాం. గోంగూర మొన్న వారం బాగానే ఉన్నాయి, ఈ వారం కొంచెం ఆకులు అక్కడక్కడ కన్నాలు ఉన్నాయి. వర్షాలకి పురుగులు అవి ఎక్కువ అవుతాయి కదండి, పెస్టిసైడ్లు కూడా మనం వేసినా ఉపయోగం ఉండదు, వర్షం నీళ్ళకి కొట్టుపోతాయి కదా. ఎక్కువ వేయలేదని చెప్పాను కదండి, సరిపడానే వేసుకున్నాను. సో వేస్ట్ అవ్వకుండా అండ్ ఆక్యుపై అవ్వకుండా. ఓకే, మా ఇంటికి సరిపడా గోంగూర. పచ్చిమిరపకాయలు చిలకలా లక్ష్మి ఏ కొరికేసినాయి లాస్ట్ టైం, ఇప్పుడు వరకు తక్కువ, కానీ పోయిన సీజన్లో అయితే అలా కొట్టేసేయండి పచ్చిమిరపకాయలు. పండుగ ఉన్నాయన్నీ కొట్టేసినాయి కదా. నువ్వు కొయ్యి, నేను ఆకుకూరలు కోస్తాను.
ఇవి ఇవి కూడా కొన్ని అయినాయి, ఇంకా రాలిపోయినాయా ఏంటి? ఎయిర్ పొటాటోస్ అండి. మొన్న ఇంకా కొంచెం ఉండాలనిపించింది, కింద ఉన్నాయి. నెక్స్ట్ వీక్ వద్దామా ఇప్పుడు వద్దామని ఆలోచిస్తున్నాను. ఇవి మీడియం సైజే, కేజీది పోయిందని చూపించాను కదా, నెక్స్ట్ వీక్ వద్దాం, ఎటు సరిపోవు. పండుమిరపకాయలు చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో, ఎర్రగా చెర్రీస్ లాగా. లక్ష్మి బాగా కోస్తుంది స్పీడ్గా, ఆకులతో సహా. ఎలా కోస్తున్నావు? అక్కడ పట్టుకుని లాగుతుంది, తొడుగు దగ్గర పట్టుకుని విరుస్తుంది ఎగ్జాక్ట్గా, అప్పుడు ఆకులు రావట్లేదు. అర్థమైంది. పూత కూడా చాలా బాగుంది చూడండి. లాస్ట్ వీక్ కూడా కోసాం కదా, మీకు చెప్పాను కదా నేను, ఇవి కోస్తే పువ్వులు వస్తాయని. చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో, కొత్త కాయలు, పిందెలు చూడండి చిన్నవి ఎన్ని ఫామ్ అయినాయో ఇక్కడ చూడండి. ఓకే, సో మనం ఎక్కువ ఫ్రీక్వెంట్గా కోస్తూ ఉంటే ఎనర్జీ సరిపోతుంది అన్నిటికి. ఓకే, లాస్ట్ వీక్ మనం వదిలేసిన గ్రీన్ ఇప్పుడు రెడ్ అయినాయి. ఓకే, ఇప్పుడు కోసేసామంటే ఆ గ్రీన్వి మళ్ళీ రెడ్ అవుతాయి, పిందెలు కొంచెం పెద్దవి అవుతాయి, అలా మాట. చక్కగా వాతావరణం కూడా బాగుంది కదా, బాగున్నాయి మొక్కలు, పచ్చగా చక్కగా ఉన్నాయి. ఇవి కూడా పండిపోయినాయి, ఇటువైపు కూడా చూడటానికి అందంగా ఉంటాయి. ఆకుకూరలు అండి, తోటకూర దగ్గరగా ఉన్నాయి కదా, చాలా చిన్న మొక్క కూర, చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ సైజువి మనం పండించుకుంటేనే, బయట దొరకవు. ఆ పండు మిరపకాయల దగ్గరే ఉంటుంది చూడు, లాస్ట్ వీక్ కూడా. చాకమ్మ అక్కడికి వెళ్ళవు, నువ్వు అక్కడికి వెళ్ళవు. అంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు నేను అక్కర్లేదా? పోయిన వారం బుర్ర తినేసావు, నన్ను ఎటు తిప్పకుండా, కదలనివ్వకుండా. జనాలు ఉంటే తిరుగుతుందండి, ఎవరు లేరనుకోండి ఆ రోజు బ్రెయిన్ తినేస్తుంది. ఓకే, ఇది 3 వీక్స్ ఓల్డ్ అండి. లాస్ట్ వీక్ చిన్న మొలకలు రావడం చూపించాను, అప్పటికి వారం అన్నాను. ఓకే, ఇది 3rd వీక్. ఇవి కోసం అంటే మిగిలినవి ఇంకా బాగా పెరుగుతాయి. కింద ఏమైనా విత్తనం అవి ఉన్నా కూడా మొలకలు వస్తాయండి. ఓకే, సరిపోతాయి నాకు. చుక్కకూర కోద్దామండి. ఇక్కడ చూసారు కదా 4 పోల్స్, అంతకుముందు అక్కడక్కడ ఉన్నాయి, తీయించేసాం కదా ఆర్చల్ ప్లేస్లోవి, ఇక్కడ వేపిద్దామని. ఓకే,
4 వేసాము, ఇంకేమైనా పాదులు పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయండి ఈ సిమెంట్ పోల్స్. వీటి మీద కర్రలు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, బచ్చల కూర కోద్దామండి. వాతావరణం ఎంత బాగుందో చూడండి. మబ్బు వేసేసి గాలి, ఒక పక్కన వర్షం వచ్చేస్తుందేమో, దొరికిపోతామేమో అని భయం, కానీ ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 5:30 లోపలనే ఉంది. ఓకే, సరిపోతుంది. బచ్చల కూర, చుక్క కూర. ఇది క్రీపర్ రోజ్ పింక్ అండి. పువ్వులు రాలిపోయినాయి, గుత్తంతా పూసింది. మళ్ళీ బుట్టడు వచ్చినాయి. పండు మిరపకాయలు అయితే మళ్ళీ బుట్టడు వచ్చినాయండి. ఇంకా ఉన్నాయి పొడవి. కోసేలక్ష్మి అంతలో పూలు కోసుకొచ్చుకుంటా. లాస్ట్ వీక్ చూపించాను కదండి పీనట్ బట్టరు. చెట్టు పక్కకు వచ్చేసింది. అయ్యో కాయలు ఇంకొంచెం డార్క్ అయినాయి. అదిగో కింద పడిపోయినాయి. అయ్యో కనపడుతున్నాయమ్మా. ఇగో తినేసినాయి అండి, చక్కగా కొరుక్కుని తినేసినాయి. పండుది మెత్తగా ఉంది. ఇది మెత్తగా ఉంది. ఇంత మెత్తగా నేను ఎప్పుడు టేస్ట్ చూడలేదు. ఇగో ఉన్నాయి కాయలు అయితే ఉన్నాయి, చాలా కాయలు ఉన్నాయి. మరి చూద్దాం నెక్స్ట్ వీక్ అవి వదిలితే. అండ్ ఇక్కడ సీతాఫలాలు ఏమన్నా ఉన్నాయా? అవి కొట్టేసినాయి. లేవు. బీట్రూట్ జామ్ అన్నారు కదా, సో ఇవి కూడా చాలా పిందులు ఉన్నాయి. చూద్దాం. బ్యాగ్స్ తొడిగి పెట్టమంటున్నారు, అమెజాన్లో దొరుకుతాయని. అవి ఎందుకో ఇప్పుడు మనం ఎక్కువ అన్నీ ఏం తిన్నాం కదండి, కొన్ని షేర్ చేసుకుంటాం కదా. ఆ షేర్ చేసుకునేవేవో వాటిని తినేసినాక మిగిలినవి మనకి అన్నట్టు చేయబుద్ధి అవ్వదు. మరీ ఎక్కువ నష్టం లేకపోతే చాలా ఎక్స్టెంట్కి వెళ్ళిపోతే అప్పుడు ఆలోచిస్తాను. ప్రజెంట్ ఏం దొరికితే అవే. ఓకే, పూలు కోసుకుందాం. పైన కూడా ఉన్నాయి, కొద్దాం. అందుని దేవుడు పోయిన వారం ఇంకా సన్నగా ఉన్నాయి. ఇటువైపు మన వైపు అన్ని కొమ్మలు కొట్టేసాం, అటువైపు వాళ్ళు కోసేసుకుంటున్నారు. నల్లేరు కాడలు అండి. నల్లేరు కాడలు కూడా లేతవి ఉన్నాయి. మొన్న దేవుడు అక్కడ ఉన్నవి
పడేశాడు. గడ్డి తీసినప్పుడు మొత్తం అన్నీ తీసి పడేస్తాడు దేవుడు. ఇది ప్రాపర్గా కొయ్యకపోతే దురదలు కూడా వస్తాయి. ఇప్పుడు నాకు ఓకే, లేత కాడలు కొద్దాం. ఓకే లక్ష్మి, వామాకులు పడేయకుండా కొన్ని గడ్డితో పాటు తీసేస్తావేమో. కొంచెం లేతగా ఉన్నాయి, పకోడీలన్నా ఏదన్నా వేసుకోవచ్చు. కొయ్యి లక్ష్మి. డికాషన్ రెడీ అయిపోయింది, పాలు కూడా మరిగిపోయినాయి. ఇప్పుడు కలిపేసుకుందాము. ఓకే, షుగర్ తక్కువ అవుతుందేమో చూసుకుని మళ్ళీ కలుపుకుందాం. మంచి వాసన వస్తుందండి. ఓకే, ఫిల్టర్ కాఫీ ఎక్కువ చిన్నప్పుడు తాగిన మెమరీస్. రీసెంట్ ఒక 10 years నుంచి మాత్రం ఇన్స్టెంటే. ఓకే, సో మంచి వాసన వస్తుంది. నేను వాడుతున్నాను, ఆల్రెడీ ఇంట్లో స్టార్ట్ చేశాను. సో ఇదే తాగుతున్నాం అండి. లక్ష్మి దా, దేవుడు టేస్ట్ చూసి చెప్పండి. దేవుడు ఇదో లక్ష్మి, నీకు కావాలా? సాకి తాగుతా. నిశాంత్ కాఫీ తాగడు, పాలు తాగుతాడు. ఇదిగో బుడ్డి, ఈ మా పిల్లలు తాగుతారు. అదిగో గ్లాసులో వేసుకొచ్చేసినాయి 2 కప్పులో. తాగవా? కప్పు పడేస్తావా? బాగుందండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. నాస్టాల్జియా అంటాం కదా, చిన్నప్పుడు మెమరీస్. మనకి కొన్ని వాసనలు లేకపోతే ఏదైనా విన్నా లేకపోతే చూసినా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి కదా. సో మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో స్ట్రాంగ్గా ఫిల్టర్ కాఫీ తాగేవారు, అవి గుర్తొచ్చినాయి. మా చిన్నప్పుడు కూడా చాలా మెమరీస్ ఉన్నాయి. చిన్నప్పుడు ఇన్ ద సెన్స్ చిన్నప్పుడు కాదు, మా పెళ్ళైన కొత్తలో అలాగా. ఓకే, సో
ఎంజాయ్ చేస్తారండి. కాఫీ లవర్స్ అయితే మాత్రం మీకు తప్పకుండా నచ్చుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళ వెబ్సైట్ కానీ లేకపోతే అమెజాన్లో కూడా మీకు దొరుకుతుంది. ఆర్ మీరు కస్టమైజ్ చేయించుకోవాలన్నా వాళ్ళని అప్రోచ్ అయ్యి అలాగ బ్లెండ్ చేయించుకుని మీరు తీసుకోవచ్చు అన్నమాట. మీరు చెప్పలేదు ఎలా ఉందో, స్ట్రాంగ్గా ఉంది కదా? స్ట్రాంగ్గా ఉంది, ఫ్లేవర్ చాలా బాగుంది. యా చాలా బాగుందండి. దేవుడు రోజు తాగేదానికి తేడా ఉందా? లక్ష్మి బాగుందా? ఇవాళ మేము ఫిల్టర్ కాఫీ పార్టీ చేసుకున్నాం అన్నమాట. ఈ పిల్లలు కూడా తాగుతారండి వీళ్ళు. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీరు ఆన్లైన్లో కూడా మీ ఇంట్లో బయట కాకుండా ఇంట్లోనే మీరు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు ఫ్లేవర్. ఓకే, సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. ఇవాళ హార్వెస్ట్ చాలా బాగా వచ్చింది. చాలా రోజుల తర్వాత ఎక్కువ వెరైటీస్ యాడ్ అయినాయి. ఓకే, ఇవాళ ఏమేమి హార్వెస్ట్ చేస్తామంటే ములక్కాయలు, పండుమిరపకాయలు 2 రకాలు, మామిడికాయలు, కాకరకాయలు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ స్టార్ ఫ్రూట్స్ కూడా మన గార్డెన్లో స్టార్ట్ అయినాయి. పొట్లకాయలు మొన్న వారం కన్నా పెద్దగా ఉన్నాయి. ఆకుకూరలు ఎక్కువ కోసాము. ఏమేమి కోసామంటే తోటకూర, మొక్కకూర సైజులో, వామాకు, నల్లేరు కాడలు, బచ్చలి కూర, చుక్క కూర, గోంగూర, కొంచెం పువ్వులు. ఓకే, అండ్ ఈ వంకాయ. ఈ వంకాయ పేరు ఎగ్జాక్ట్ దీని నేమ్ ఏంటో చెప్పండి. ఇది నేను సీడ్స్ పెట్టినప్పుడు పేరు రాశాను, మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు పెట్టలేదు, నాకు డౌట్ మాట. సో నాకు దీని పేరు చెప్పండి మీకు తెలిస్తే కనుక. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యు ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.